హైడ్రా కూల్చివేతల్ని పేదల పేరుతో అడ్డుకోవడంలో కొంతమంది సక్సెస్ అయ్యారు. హైడ్రా యాక్షన్ ప్రారంభించినప్పటి నుండి కొంతమందికి ఉక్కపోత ప్రారంభమైంది. అదే అదనుగా పేదల ఇళ్లు అంటూ ఆరోపణలు ప్రారంభించారు. చివరికి ఈ కారణంగా కొత్తగా చేస్తున్న ఆక్రమణల్ని తొలగిస్తున్నామని పాతవాటి జోలికి పోవటం లేదని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మన దేశంలో పేదలు చెరువుల్లో కాసేపు సేదతీరటానికి కూడా రుసుములు కట్టాల్సి ఉంటుంది. అలాంటిది ప్రజలు చెరువుల్ని ఆక్రమించడం అనేది అసాధ్యమైన విషయం. మరి చెరువుల సమీపంలో నివసిస్తున్న వారిలో పేదలు లేరా అంటే ఉన్నారు. కానీ కబ్జాలు చేసింది మాత్రం వారు కాదు, పలుకుబడి ఉన్నవారు, అవినీతికి పాల్పడిన వారు. వారు కబ్జాలు చేసి మాయమాటలు చెప్పి పేదలకు అమ్మేశారు. ఇప్పుడు ఆ పేదలే బలిపశువులవుతున్నారు. చెరువుల్ని కబ్జా చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నేతల అవతారమెత్తిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు. వాళ్లతో చేతులు కలిపిన వారు ఇలా చెరువుల్ని చెరబట్టి ప్లాట్లుగా చేసి అమ్మేసుకున్నారు. ఇప్పుడు హైడ్రా ఆ ఇళ్లను కూల్చివేయటం కన్నా ముందు వారికి పరిహారం ఇప్పించాలి. అమ్ముకున్న వారి దగ్గర నుండి ముక్కు పిండి వసూలు చేసి వారి డబ్బులు వారికి ఇప్పించి కూల్చివేతలు చేపట్టాల్సి ఉంది. కొత్తగా చేస్తున్న ఆక్రమణల్ని మాత్రమే కూల్చేస్తామని మిగతా వాటిని పట్టించుకోబోమని అంటే హైడ్రా లక్ష్యం పూర్తిగా నీరుగారిపోయినట్లే. ఓవైసీ కాలేజీలు, నోటీసులు ఇచ్చిన రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లు, జన్వాడ ఫామ్ హౌస్ సహా దేనికి ముప్పు లేనట్లే. హైడ్రా ప్రచార ఆర్భాటంగా మిగిలిపోతుంది.